చెప్తున్నారు పక్కనే ఉన్న భూమిలో ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేస్తున్నారు కనుక భవిష్యత్తులో మేము కూడా ఓఆర్సీలతో అక్కడ ఉన్నాం, మా పైన కూడా అలాంటి ప్రతాపం చూపిస్తారేమో, పూర్తి స్థాయిలో మా దగ్గర ఆ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ మేము భూ హక్కుదారులు అయినప్పటికీ కూడా మమ్మల్ని కూడా ఎక్కడ బెదిరిస్తారో అన్న భయం స్థానికుల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఎవరైతే ఆ కీలకమైన ముగ్గురు వ్యక్తులను చెప్పుకుంటున్నామో ఆ ముగ్గురు వ్యక్తులు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న, బెదిరింపులు చేస్తున్నప్పటికీ కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి వారు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే స్థానికులు పూర్తిగా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు రాజ్ న్యూస్ వేదికగా అంశాన్ని అయితే మా ముందుకు తీసుకొచ్చారు. మేము దీనికి సంబంధించి వెంటనే కేవలం స్థానికుల ఆరోపణల కిందనే గతంలో చర్చా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాకపోతే ఈ గడిచిన 2-3 రోజులుగా కూడా ఇదే భూమికి సంబంధించి ఎప్పటి నుంచి ఇనాం భూమిగా ఇది ఉంది, ఈ భూమికి సంబంధించి ఇనాం భూముల రద్దు తర్వాత ఎంతమందికి అక్కడ సర్టిఫికేట్స్ జారీ చేశారు, ఆ తర్వాత ఇప్పుడు మిగిలిన 384 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా సేకరించి పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎవరైతే కీలక వ్యక్తులు ముగ్గురు చెప్తున్నారో వారి కూడా మంత్రి గారి అనుచరులు అనే ఒక కీలకమైన నిర్ధారణకు వచ్చిన తర్వాతనే రాజ్ న్యూస్ మళ్ళీ ఈరోజు చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా కూడా ఇప్పటికీ స్థానికుల్లో ఒక భయం అయితే కనిపిస్తోంది. ఇప్పటికైనా మంత్రి గారు లేకపోతే ప్రభుత్వమో స్పందించి ఆ ఇనాం భూములకు సంబంధించి ఒక క్లారిటీ కావాలి. అటు కోర్టులో తీర్పు రావాల్సి ఉంది, ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నా కూడా ఎందుకు ఇంతలా కేటుగాలు రెచ్చిపోతున్నారు, సో మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి రాజ్ న్యూస్ను కోరటం జరిగింది. ఆ ప్రయత్నమే ఇప్పుడు మనం కొనసాగిస్తున్నాం. సో అక్కడ నుంచి అప్డేట్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, మొత్తానికైతే మొన్న ఆరోపణలు చేసినప్పటికీ ఇప్పుడైతే పూర్తిగా ఒక నిర్ధారణకైతే రావటం జరిగింది. ఎవరైతే కీలకమైన ముగ్గురు వ్యక్తులు చెప్తున్నారో వీరికి సంబంధించి భూ ఆక్రమణ అయితే అక్కడ జరుగుతోంది. ఓఆర్సీస్ క్వాష్ చేసినప్పటికీ కూడా వెనుకంజ వేసే పరిస్థితి లేదు, దందా ముందుకే తీసుకెళ్తున్నారని చెప్పేసి స్థానికులు అంటున్నారు. అట్ ద సేమ్ టైం బెదిరింపు, ఈవెన్ రాజ్ న్యూస్ కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి కాబట్టి ఇది పూర్తిగా నిర్ధారణకైతే మనం రావడం జరిగింది. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపైన అటు స్థానికులేం చెప్తున్నారు, ఇటు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఏం చెప్తున్నారు? మొత్తానికి చూస్తే అమీన్పూర్ బొమ్మన్కుంట సర్వే నంబర్ 30లో యొక్క భూమి మొత్తం వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే కొంతమంది యొక్క భూమికి సంబంధించి పూర్తిగా కబ్జా చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి రాజ్ న్యూస్కి పదే గ్రామస్తులు కాల్ చేయడము, అంతేకాకుండా తమకు సంబంధించిన భూమిని పూర్తిగా ఆక్రమించుకుంటున్నారని చెప్పి కూడా రాజ్ న్యూస్కి పదే ఫోన్ చేసి ఇక్కడికి రావాలని చెప్పి కోరడంతో రాజ్ న్యూస్ ప్రతినిధులుగా బృందం అక్కడికి వెళ్ళింది. అక్కడ దానికి సంబంధించి పూర్తిగా ఆరా తీయగా ఈ యొక్క సప్పటికే సగం సంబంధించిన భూమి కూడా కబ్జా అయింది. అక్కడ పూర్తిగా కొండల్ని కూడా పిండి చేసి అక్కడ ఫ్లాట్లు కూడా వేస్తున్నారు. కొన్ని సంబంధించి చూస్తే మాత్రమో ప్రధానంగా కొన్ని యొక్క స్తంభాలను ఏర్పాటు చేశారు, ఫ్లాటింగ్ తయారు చేశారు. కొన్ని చోట్ల మట్టి రోడ్లు కూడా వేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ఫ్లాటింగ్ చేసి అమ్మే విధంగా కూడా కొంతమంది యొక్క భూ బకాసురులు కూడా పూర్తిగా ఇక్కడ ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూస్తే ఈ యొక్క 722 ఎకరాల 20 గుంటలకు సంబంధించిన యొక్క సర్వే నంబర్ 30లో ఉంది. అయితే ఇందులో మాత్రం 424 ఎకరాలకు సంబంధించి ఓఆర్సీ పూర్తిగా ఈ యొక్క కోర్టులో పెండింగ్లో ఉండగా ఒక ముగ్గురు వ్యక్తులు యొక్క భూమికి సంబంధించి పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు. దీనిపైన అప్పట్లో ఒక కట్టడాలు కూడా కట్టారు, కొన్ని చోట్ల రూములు కూడా నిర్మించారు. ఈ యొక్క రూములు నిర్మించిన నేపథ్యంలో ఎంఆర్ఓ యొక్క దీనికి సంబంధించి కోర్టు స్టే ఉంది, సెటస్కో ఆర్డర్ ఉంది కాబట్టి అక్కడ ఎక్కడా కూడా కట్టడాలు చేయొద్దని చెప్పి కూడా దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో అయినా కూడా అది యొక్క ముగ్గురు ఎవరైతే సోహెల్తో పాటు దీనికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులపైన కూడా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైంది. మొదటగా చూస్తే మాత్రము సోహెల్, అబ్దుల్ వకార్, కమిల్ యొక్క ముగ్గురు సంబంధించిన వ్యక్తులపైన ఒక పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. అయినా కూడా కేసు నమోదైనా కూడా దీనికి సంబంధించి వారు మాత్రం యొక్క కబ్జాలు మాత్రము ఆపడం లేదు. ఎందుకంటే తమను ఎవరు ఏమి చేయలేరు, తమ వెనక మంత్రి అండదండలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి వారిని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే చంపేస్తామని చెప్పి కూడా బెదిరింపులకు కూడా పాల్పడుతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. దీనికి సంబంధించి ఎవరైతే రాజ్ న్యూస్కి మీడియాతో మాట్లాడినా కూడా వాళ్ళకి బెదిరింపు కాల్స్ చేయడము, మీరు మీడియాతో మాట్లాడొద్దని చెప్పి వారికి దీనికి సంబంధించి బెదిరింపే కాకుండా వారిని చంపేస్తామని చెప్పి కూడా కొంతమంది కూడా ఫోర్స్ కాల్ చేసినట్టుగా దీనికి సంబంధించి రాజ్ న్యూస్తో వారి యొక్క గోడును కూడా చెప్పుకున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రం అమీన్పూర్ సర్వే నంబర్ 30లో యొక్క మంత్రికి సంబంధించి కావచ్చు, ఆ భూమికి సంబంధించి కావచ్చు, ఆ భూ బకాసురులు ముగ్గురు, అసలు వీళ్ళ ముగ్గురికి ఏం లింక్ ఉంది, అంతేకాకుండా మంత్రికి వాళ్ళకి సంబంధించిన లింక్ ఏముంది, యొక్క భూమికి సంబంధించిన లింక్ ఏముంది అనే దానిపైన కూడా రాజ్ న్యూస్ చాలా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా దీనికి సంబంధించి బయటపెట్టేందుకు కూడా ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా ఇందులో చూస్తే మాత్రము
సాక్షాత్తు అంటే ఎంఆర్ఓనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేశారు. కానీ వాళ్ళ ముగ్గురిపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని అంటే మంత్రి అండదండలు ఉన్నాయి కాబట్టి వారిపైన యాక్షన్ తీసుకోలేదు అనేది మాత్రము ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ పవన్.